యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మే 7వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడు కరుణ, కనికరము, దీర్ఘశాంతము, దయగలవాడు. నీవున్న స్థితిని బట్టి మనుషుల దృష్టి నీపై కనికరము లేకపోవచ్చు. నీవు ఉద్యోగం చేస్తున్న చోట, నీ సంఘంలో నీపై కనికరమే లేకుండా నిన్ను వేధిస్తూ, అవమానిస్తూ ఉండొచ్చు, హేళనగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ స్థితి ఎలా మారుతుంది అని సతమతమవుతున్నావా? ఆ దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన నిన్ను చేయి విడువడు. కావున నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ పట్ల నిత్యము కనికరము చూపువాడు. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ చుట్టూ ఉన్న వారిపై, మీ కుటుంబస్తులపై, మీ సంఘంలో ఉన్న వారిపై, ప్రతి ఒక్కరిపై కనికరము కలిగిన హృదయంతో ప్రవర్తించండి. మీ ప్రవర్తన ద్వారా క్రీస్తు నామము మహిమ పొందాలి. కావున దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, కనికరము, దీవెనలు, సమాధానము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.